నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ఎన్డీఏ సర్కార్ విధానమన్న ప్రధాని చౌకగా వైద్య సేవలు అందించేందుకే జాతీయ ఆరోగ్య విధానం తెచ్చామని వెల్లడి నవ్యాంధ్రలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం 30 వైద్య పరీక్షలు సహా ఔషధాలు ఉచితం సెలవులు లేకుండా పనిచేస్తామన్న సీఎం సాగునీటి ప్రాజెక్టు పనులు వేగవంతానికి కేసీఆర్ ఆదేశం ఎస్ఆర్ఎస్పీ స్థిరీకరణకు మరో ఎత్తిపోతల పథకం నిధుల కొరత రానివ్వబోమన్న ముఖ్యమంత్రి లారీ యజమానులతో తెలంగాణ సర్కార్ చర్చలు సఫలం సమ్మె విరమించిన సంఘాలు సింగిల్ పర్మిట్ కోసం ఏపీతో చర్చలకు రవాణా మంత్రి హామీ 3 ఏళ్లలో 1,37,000 కోట్ల నల్లధనం గుర్తింపు పన్నులెగ్గొట్టి కూడబెట్టారన్న కేంద్ర రెవెన్యూ శాఖ దాదాపు 4,000 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి రసాయన దాడికి ప్రతిగా సిరియా వైమానిక స్థావరంపై అమెరికా క్షిపణుల వర్షం 9 మంది మృతి తీవ్రంగా ఖండించిన రష్యా చైనా ఇరాన్ తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ రుస్తుం చిత్రంలో నటనకు ఎంపిక శతమానం భవతి పెళ్లి చూపులు జనతా గ్యారేజీకి అవార్డులు ప్రజలందరికీ అందుబాటులో ఉండే చౌకైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ట్విట్టర్లో ఆకాంక్షించారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే సంకల్పంతో కేంద్ర మంత్రివర్గం ఇటీవలే జాతీయ ఆరోగ్య విధానాన్ని ఆమోదించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు ఆ విధానం ఎంతో విస్తృతమైంది సమగ్రమైంది ప్రజలకు ఎంతో అనుకూలమైందన్న ప్రధాని అందులోని ముఖ్యాంశాలను వివరించే వెబ్ పేజీ లింక్ ను ట్విట్టర్లో పోస్టు చేశారు పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 54 పట్టణాల్లో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను చంద్రబాబు ప్రారంభించారు ఈ కేంద్రాల్లో 30 రకాల ఆరోగ్య పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని పట్టణాల్లో నివసించే ప్రతి ఒక్కరికి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలగపూడి సచివాలయం నుంచి 54 పట్టణాల్లోని 222 ఆరోగ్య కేంద్రాల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు ప్రారంభించారు గతంలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాల్ని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల పేరిట పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు ఈ కేంద్రాలు ఏడాది పొడవునా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తాయన్నారు ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక వసతులన్నీ కల్పిస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి 30 రకాల ఆరోగ్య పరీక్షలు సహా మందులు కూడా ఉచితంగా అందిస్తారని తెలిపారు 13 జిల్లాల్ని 3 ప్రాంతాలుగా విభజించి 2 ప్రాంతాల్లో అపోలో ద్వారా మరో ప్రాంతంలో ధనుష్ కన్సల్టెన్సీ ద్వారా సేవలు అందిస్తామని వివరించారు ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు అపోలో అయితే బాగా చూస్తారు అపోలో హాస్పిటల్ పోవాలి ఇది మంచి కార్పొరేట్ హాస్పిటల్ అనే ఆలోచన ఉంటుంది వాళ్లకు 9 జిల్లాలు వాళ్ళు కాంపిటీషన్ లో వచ్చారు చాలా డిసీజులు తీసుకున్నాం కార్డియాలజీ కానీ ఎండోక్రినాలజీ కానీ ఆర్థోపెడిక్స్ డిసీజెస్ కానీ జనరల్ ఫిజిషియన్ సర్వీసెస్ కానీ టెలిమెడిసిన్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేశాం ఒక మామూలు వ్యక్తి హాస్పిటల్కి పోతే అతనికి ఆ హాస్పిటల్ ద్వారా ఆరోగ్య సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే దీన్ని మనం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ను ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు ప్రజలందరూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రోజులో కాసేపు ఇష్టమైన పనుల్ని చెయ్యాలని సూచించారు కొత్తగా నా దగ్గరనే ఒక పోర్ట్ఫోలియో పెట్టుకున్నాను హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో మొత్తం ఒక హ్యాపీనెస్ డిపార్ట్మెంటే ఉంటుంది హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడో ఎత్తుక్కుంటే రాదు మనలోనే ఉంది కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతాల్లోని ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఆరోగ్య కుటుంబ వివరాలు తెలుసుకున్నారు
మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సహకారం కోరాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు ఇవాళ గుంటూరు మిర్చి యార్డులో రైతులు, వ్యాపారులు, అధికారులతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులు నష్టపోకుండా 3 మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. మిర్చి ధరలు భారీగా పతనమై నైరాశ్యంలో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యలు ప్రారంభించింది. మంత్రివర్గ భేటీలో నిన్న తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ గుంటూరు మిర్చి యార్డులో రైతు సంఘాలు, శీతల గిడ్డంగుల యజమానులు, ఎగుమతిదారులు, కమిషన్ ఏజెంట్లతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మరో మంత్రి పుల్లారావు సమావేశమయ్యారు. రైతులకు ఆమోదయోగ్యమైన ధరకు మిరప కొనుగోలు చేసే అవకాశాలపై చర్చించారు. గతేడాది కంటే విస్తీర్ణంతో పాటు 13 లక్షల క్వింటాళ్ల మేర ఉత్పత్తి పెరగడం, సరిపడా గిడ్డంగులు లేకపోవడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో సాయం అడిగేందుకు మంత్రుల బృందంతో ఢిల్లీ వెళ్లనున్నట్లు సోమిరెడ్డి చెప్పారు. మార్కెట్ ద్వారా ప్రొక్యూర్ చేస్తామంటే కోల్డ్ స్టోరేజ్లన్నీ ఫిలప్ అయిపోయి ఎక్కడ ఖాళీలు లేవు. ఇప్పటి వరకు అమ్మకం చేయలేని రైతుల దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది, దాన్ని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ఒకటి చూస్తున్నాం. రేపు ఢిల్లీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరుగుబడి కూడా వాళ్ళని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్లో నుంచి ఎంతవరకు హెల్ప్ చేయగలరో కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏ విధంగానైనా సరే మిర్చి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలో ప్రయత్నం చేస్తాం. అమ్ముకోని రైతులకి ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలో ఆలోచిస్తున్నాం. రైతులకు క్వింటాల్ మిర్చికి 1500 వరకు పరిహారం ఇవ్వాలనే సూచన రాగా సోమవారం ముఖ్యమంత్రితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమైన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్లో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ఆయన ప్రాజెక్టుల్ని సత్వరం పూర్తి చేసి వర్షాకాలంలో వచ్చే నీళ్లను సమర్థవంతంగా పంట పొలాలకు అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధికారులు, ఇంజనీర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు బాగానే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నందున వీలైనంత ఎక్కువ నీటిని పంట పొలాలకు తరలించేలా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిధుల కొరత లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ వద్ద ఆనకట్టతో పాటు ఇతర పనులు కూడా సమాంతరంగా జరగాలన్న కేసీఆర్ బ్యారేజీ నిర్మాణానికి ముందే నీరు తీసుకునేలా నిర్మాణాల్ని 2018 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. చైనాలో ఎత్తిపోతల నిర్వహణ బాగుందన్న కేసీఆర్ నీటిపారుదల మంత్రి ఆధ్వర్యంలో అధికారులు, ఇంజనీర్లు అక్కడ పర్యటించి అధ్యయనం చేయాలని సూచించారు. అటవీ అనుమతుల కోసం తానే ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడతానని తెలిపారు. గోదావరిలో నీటి లభ్యత అధికంగా ఉందని, కృష్ణా జలాల్ని వ్యూహాత్మకంగా వాస్తవిక ధోరణిలో ఉపయోగించుకోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జూరాల వద్ద వినియోగం అధికంగా ఉన్నందున శ్రీశైలంతో పాటు ఇతర అవకాశాల్ని ఉపయోగించుకుని జూరాల ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గించాలని సూచించారు. భూసేకరణ చట్టానికి త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతి వస్తుందని, తద్వారా భూసేకరణ చిక్కులు తొలగిపోతాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ చట్టం వల్ల రైతులకు అధిక మేలు జరగడంతో పాటు భూసేకరణ కూడా వేగవంతమవుతుందన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణకు 650 కోట్లతో కాళేశ్వరం నుంచి వరద కాల్వ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి రోజుకు 0.75 టీఎంసీల నీరు ఎత్తిపోసే కొత్త పథకానికి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. 1 టీఎంసీ నీరు ఎత్తిపోసి కామారెడ్డి, ఎల్లారెడ్డి వరకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీరందించాలని సూచించారు. ఎక్కువ వర్షపాతమున్న ఆదిలాబాద్ జిల్లాలో గురుత్వాకర్షణ ద్వారానే నీరిచ్చే అవకాశముందని, ఆ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గడ్డన్నవాగు ప్రాజెక్టు ద్వారా 10,000 ఎకరాలకు నీరిచ్చామని, సాత్నాల, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులను జులై నాటికి పూర్తి చేస్తామని మంత్రి హరీష్ వివరించారు. ఖరీఫ్ నాటికి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు, జలాశయాలు నిర్మిస్తున్నందున పంట పొలాలకు నీరిచ్చే కాల్వలు బాగుండాలని కేసీఆర్ సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వల్ని మెరుగుపరిచేందుకు ఇంజనీర్లతో కమిటీ వెయ్యాలని ఆదేశించారు. కాకతీయ కాల్వను బాగుచేసి కోదాడ వరకు ఎలాంటి ఆటంకం లేకుండా నీరు పోయే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ద్వారా బోధన్ వరకు నీరిచ్చే అవకాశాల్ని పరిశీలించాలని, మంచిపట్టు జలాశయ సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు పెంచే అవకాశాల్ని పరిశీలించాలని కోరారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున విశ్రాంత ఇంజనీర్ల సేవలు ఉపయోగించుకోవాలన్న కేసీఆర్ పదవీ విరమణ చేయనున్న వారు ఆసక్తి కనబరిస్తే పొడిగింపు ఇస్తామన్నారు. అవసరమైతే కొత్త ఉద్యోగుల్ని నియమిస్తామన్నారు. పంపింగ్ స్టేషన్లు, ఇంటెక్ వేల్స్ నిర్వహణకు విద్యుత్ ఇంజనీర్లను కూడా నియమిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
సమస్యలు పరిష్కరించాలని తెలంగాణలో లారీ యజమానులు చేస్తున్న సమ్మె ముగిసింది. సచివాలయంలో తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో జరిపిన చర్చల్లో రాష్ట్ర స్థాయిలో డిమాండ్లపై సర్కార్ నుంచి సానుకూల స్పందన రావడం వల్ల సమ్మె విరమించినట్లు లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ట్రక్ పార్కింగ్ స్థలాల కేటాయింపు, డ్రైవర్లకు శిక్షణా కేంద్రాలు, 304A సెక్షన్ కింద కేసుల విషయంలో చర్చలు సహా పలు డిమాండ్లు పరిష్కరిస్తామని రవాణా మంత్రి హామీ ఇచ్చారు. సమ్మె విరమణ తెలంగాణకే పరిమితమన్న లారీ యజమానుల సంఘం శనివారం నుంచి తలపెట్టిన అఖిల భారత లారీ యజమానుల సంఘం బంద్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. లారీ యజమానులతో మాట్లాడి పరిష్కారం చేసుకోవడం జరిగింది. ట్రక్ పార్కింగ్ కొరకు భూమి పెద్దంబర్పేట దగ్గర 10 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి మాట్లాడి లారీ యజమానులకు ఇబ్బంది కాకుండా తప్పకుండా చూస్తాం. కొన్ని సమస్యలు పూర్తిగా, కొన్ని సమస్యలు కంప్లీట్ కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని మా లారీ యజమానులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకుని మాకు చర్చలలో అంగీకరించిందో వాటిని మేము అంగీకరిస్తూ సమ్మె విరమింపజేయడానికి మా జిల్లా నాయకులందరూ కూడా ఒప్పుకున్నారు. గడచిన 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1,37,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర రెవెన్యూ శాఖ ప్రకటించింది. ఈ మొత్తం ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఎగ్గొట్టి కొందరు కూడబెట్టిందని పేర్కొంది. 1000కి పైగా బోగస్ కంపెనీలు గుర్తించిన రెవెన్యూ శాఖ వాటి ద్వారా 13,300 కోట్ల మేర బోగస్ లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపింది. 245 బినామీ లావాదేవీలు గుర్తించామని, 124 కేసులు నమోదు చేసి 55 కోట్లు అటాచ్ చేశామని వివరించింది. ఐటీ, కస్టమ్స్, ఎక్సైజ్, సేవా పన్ను విభాగాల సాయంతో దేశవ్యాప్తంగా 23,064 చోట్ల దాడులు నిర్వహించినట్లు కేంద్ర రెవెన్యూ శాఖ తెలిపింది. మొత్తం నమోదైన కేసుల్లో 2,814 కేసుల్లో విచారణ జరుగుతుండగా 3,893 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. భవిష్యత్తులో నల్లధనంపై దాడులు మరింత విస్తృతంగా జరుగుతాయని రెవెన్యూ విభాగం హెచ్చరించింది. పన్ను ఎగవేత, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ నివాసం సహా ఏకకాలంలో 35 చోట్ల ఆదాయ పన్ను శాఖ విస్తృత సోదాలు నిర్వహించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయం, పలువురు వైద్య నిపుణులు, ఫార్మా సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నిలబడిన శశికళ మేనల్లుడు దినకరన్ గెలుపు కోసం నల్లధనాన్ని పంచుతున్నారనే ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు. ఆర్కే నగర్లో మొత్తం 35 పోలింగ్ కేంద్రాలకు విజయ్ భాస్కర్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. భాస్కర్ ఇళ్లు, కార్యాలయాల్లో 4.5 కోట్ల నగదు, 85 కోట్ల విలువైన బంగారంతో పాటు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. నిన్ననే శశికళ మేనల్లుడు దినకరన్ కు మద్దతు ప్రకటించిన నటుడు శరత్ కుమార్ ఇంటిపైన ఆదాయ పన్ను శాఖ సోదాలు చేసినట్టు తెలిసిందే. అంతర్యుద్దంతో అట్టుడుకుతున్న సిరియా విషయంలో అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య అగ్గిరాజుకుంది. సిరియాలో అమాయకులను బలిగొన్న రసాయన దాడికి బదులుగా అమెరికా మెరుపు దాడికి దిగింది. విషవాయువు దాడికి కేంద్రంగా భావిస్తున్న సిరియాలోని ఓ వైమానిక స్థావరాన్ని క్షిపణులతో ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 4 చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరియా వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్రకటించింది. సిరియాలో మంగళవారం యుద్ద విమానాల ద్వారా జరిపిన రసాయన దాడిలో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అగ్రరాజ్యం తీవ్రంగా స్పందించింది. బషర్ అల్ అసద్ సర్కారే విషవాయువు దాడి జరిపించిందనే ఆరోపణల మధ్య సిరియాపై మెరుపు దాడికి దిగింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సిరియా ప్రభుత్వం ఉపయోగించిందని భావిస్తున్న ఒక వైమానిక స్థావరంపై అమెరికా సైన్యం దాడులు చేసింది. మధ్యధరా సముద్రంలో ఉన్న 2 యుద్ద నౌకల నుంచి సిరియాలో హోమ్స్ నగర సమీపంలోని షాయిరాత్ వైమానిక స్థావరంపైకి 59 తొమాహాక్ క్షిపణుల్ని ప్రయోగించింది. క్షిపణి దాడిలో సిరియాకు చెందిన 9 యుద్ధ విమానాలు, కొన్ని ఆయుధాలు, ఇంధన భాండాగారాలు ధ్వంసమైనట్లు రష్యా మీడియా వెల్లడించింది. వైమానిక స్థావరంలోని ల్యాండింగ్ స్ట్రిప్ సహా మరికొన్ని విమానాలకు ఏమీ కాలేదని తెలిపింది. కొన్ని క్షిపణులు వైమానిక స్థావరానికి బదులుగా పక్కనున్న గ్రామాలపైకి దూసుకెళ్లగా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సిరియా ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి.
అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారి సైనిక చర్యకు ఆదేశించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా భద్రతా ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ దేశంలో జరుగుతున్న మారణ హోమానికి ముగింపు పలికేందుకు అన్ని దేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అగ్రరాజ్యం క్షిపణి దాడిని సిరియా తిరుగుబాటుదారులు సహా బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, టర్కీ, ఇజ్రాయెల్ సహా మరికొన్ని దేశాలు స్వాగతించాయి. అమెరికా క్షిపణి దాడులను సిరియా ఖండించింది. ఈ దాడి మూర్ఖమైంది, బాధ్యతారహితమైందని ధ్వజమెత్తింది. ఉగ్రవాదులకు మద్దతిచ్చేందుకే అమెరికా ఈ దాడి చేసిందని ఆరోపించిన అసద్ సర్కార్ ఈ చర్యను దురాక్రమణగా అభివర్ణించింది. అసద్ సర్కారుకు మద్దతుదారైన రష్యా సైతం అమెరికాపై ధ్వజమెత్తింది. ఈ దాడిని సార్వభౌమ దేశంపై జరిగిన దురాక్రమణగా అభివర్ణించింది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా రష్యా బంధానికి సిరియాపై దాడితో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని పుతిన్ సర్కారు వ్యాఖ్యానించింది. సిరియా సైనిక బలగాల వైమానిక భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని రష్యా సైన్యం ప్రకటించింది. ఇరాన్ సైతం అమెరికా క్షిపణి దాడిని తప్పుపట్టింది. తప్పుడు ఆరోపణల ఆధారంగా అగ్రరాజ్యం దాడి చేసిందని విమర్శించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 2016కి ఉత్తమ నటుడిగా తొలిసారి జాతీయ చలనచిత్ర పురస్కారానికి ఎంపికయ్యాడు. రుస్తుం చిత్రంలో అతడి నటనకు ఈ పురస్కారం అందించనున్నట్లు 64వ జాతీయ చలనచిత్రాల పురస్కారాల ఎంపిక కమిటీ వెల్లడించింది. శతమానం భవతిని ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా, పెళ్లి చూపుల్ని ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ తర్వాత నిన్న 5 మంత్రులు బాధ్యతలు స్వీకరించగా ఇవాళ నారా లోకేష్ సహా మరో 3 మంత్రులు బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి అటవీ శాఖకు బదిలీ అయిన సిద్ధా రాఘవరావు, బీసీ సంక్షేమ శాఖ నుంచి న్యాయ, క్రీడా శాఖకు మారిన కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రిగా సచివాలయం 5వ భవనం కింది అంతస్తులో నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. పేదలకు మేలు చేకూర్చే 3 దస్త్రాలపై లోకేష్ సంతకం చేశారు. ఫైల్లో నరేగాలో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో 50 రోజులు కన్నా ఎక్కువ పనిచేసిన వాళ్ళకి 30 లక్షల మందికి ఈరోజు ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఏర్పాటు చేస్తున్నారు. యావత్ భారతదేశంలో ఎవరు చేయలేదు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రమాదపు శాతం వాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలని ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ మొబైల్ ఫోన్ ఉత్పత్తుల హబ్ గా మారుతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి, నానక్రామ్గూడలో స్మార్ట్ రాన్ మొబైల్ ఫోన్ కంపెనీని ప్రారంభించిన మంత్రి తెలంగాణలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ అభివృద్ది చేయడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకొచ్చిందని చెప్పారు. త్వరలో మరో 2 మొబైల్ ఉత్పత్తుల సంస్థలు నగరంలో ఏర్పాటు కానున్నాయని, వాటితో ఇప్పటికే చర్చలు జరిపినట్టు కేటీఆర్ వివరించారు. Delighted that Smartron will be the 4th mobile company who would be manufacturing out of Hyderabad. We already have Cellcon, Micromax, we already have DataWind manufacturing from Hyderabad. Now Smartron joins the list of the mobile manufacturers, and they would not only be manufacturing mobiles as was mentioned by, they would also be looking at manufacturing hopefully electric vehicles. I do believe that Hyderabad can emerge as one of the manufacturing clusters within India. చరిత్రలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రానికి చేయనంత సాయం నరేంద్ర మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగుదేశం, భాజపా మైత్రి ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి చారిత్రక అవసరమని వెంకయ్య పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన భాజపా అభ్యర్థి మాధవ్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య ప్రత్యేక ప్రతిపత్తికి మించిన సాయం ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్నా విపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీ కాదు, రాజస్థాన్లో ఉన్న దేశంలో ఎక్కడి నుంచైనా మా పార్టీ నన్ను ఎంపీగా గెలిపిస్తుంది. అయినా ఇక్కడ తెలుగువాడిగా పుట్టాను కాబట్టి, ఇది అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తాను. నా 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒక్క రాష్ట్రానికి ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టుల మంజూరు చరిత్రలో జరగలేదు. నాకు విశ్వాసం ఉంది, వీడు ఎవరేం మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ ఎలా న్యాయం చేసింది, వెంకయ్య నాయుడు ఎలాంటి పాత్ర నిర్వర్తిస్తారని చెప్పని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విశ్వాసం నాకుంది. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైకాపా అధినేత జగన్ ఆక్షేపించారు. పార్టీ ఫిరాయింపులు సహా ఏపీలోని పరిస్థితులపై ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఫిర్యాదు చేశారు. ములాయం సింగ్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలిశారు. అనంతరం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శరద్ యాదవ్తోనూ సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలని జగన్ వారికి విజ్ఞప్తి చేశారు.
అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్న జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. సీబీఐ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన జగన్ సాక్షి పత్రిక, టీవీ నిర్వహణలో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తాను ఎలాంటి షరతులను ఉల్లంఘించలేదని, బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ను కొట్టివేయాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశంపై ఈ నెల 21న వాదనలు జరగనున్నాయి. 4 రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రోటోకాల్ పక్కన పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ రహదారులపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా సాధారణ పౌరుడిలా ట్రాఫిక్లోనే విమానాశ్రయానికి వెళ్లి హసీనాకు స్వాగతం పలికారు. భారత్ బంగ్లాదేశ్ మైత్రిని నూతన శిఖరాలకు చేర్చేందుకు హసీనా తాను కట్టుబడి ఉన్నట్లు ట్విట్టర్లో మోదీ పేర్కొన్నారు. శనివారం మోదీ హసీనా ద్వైపాక్షిక చర్చలు జరపనుండగా పౌర అణు ఇంధనం, రక్షణ సహా వేర్వేరు రంగాల్లో సహకారంపై 2 దేశాల మధ్య 25 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అధికారిపై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానాల్లో ప్రయాణించకుండా విధించిన నిషేధాన్ని ఎట్టకేలకు ఎయిర్ ఇండియా ఎత్తివేసింది. మార్చి 23న జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ పౌర విమానయాన శాఖ మంత్రికి గైక్వాడ్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని నిషేధం ఎత్తివేసినట్లు ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. నిషేధం ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకొచ్చిందని పేర్కొన్నాయి. సిరియాపై అమెరికా క్షిపణి దాడితో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గత సెషన్లో 41 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 221 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 29,851 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 29,886 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం అమ్మకాల ఒత్తిడికి నెలకొని 29,668 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 29,707 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 9,198 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.